శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన నంబర్ 8074644969 94934120 స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మే 14 ధనుస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈ రోజు ధనుస్సు రాశివారికి ఆర్థిక విషయాలలో ఒక విధమైన స్థిరత్వం నెలకొంటుంది. కానీ ఆశించినంత లాభాలు మాత్రం కనిపించకపోవచ్చు. మీరు గతంలో చేసిన పెట్టుబడుల నుండి స్వల్ప రాబడి వచ్చే అవకాశముంది. అయితే కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా పెద్ద మొత్తంలో డబ్బును ఒకేసారి వెచ్చించడానికి ఇది అనువైన సమయం కాదు. ముఖ్యంగా ఊహాజనిత వ్యాపారాలు లేదా త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలకు దూరంగా ఉండటం మంచిది. మీ యొక్క ఆర్థిక ప్రణాళికలను పునఃసమీక్షించుకోవడం మరియు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం ఈ రోజు చాలా ముఖ్యం. కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయం అందే సూచనలు ఉన్నాయి. కానీ మీరు వారిపై పూర్తిగా ఆధారపడకుండా మీ స్వంత వనరులను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే అది తిరిగి రావడానికి కొంత సమయం పట్టవచ్చు. కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క రోజువారీ ఖర్చులను నియంత్రించుకోవడం మరియు పొదుపుపై దృష్టి పెట్టడం భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. స్థిరాస్తి లేదా ఇతర విలువైన వస్తువులపై పెట్టుబడి పెట్టే ఆలోచన ఉంటే దాని గురించి బాగా ఆలోచించి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఈరోజు మీకు కొన్ని ఊహించని ఖర్చులు కూడా వచ్చే అవకాశముంది. కాబట్టి అందుకు సిద్ధంగా ఉండటం మంచిది. మీరు చేసే ప్రతి ఆర్థిక లావాదేవీని ఒక నోట్బుక్లో రాసుకోవడం వల్ల మీ ఖర్చులను ట్రాక్ చేయవచ్చు. ఈరోజు ధనుస్సు రాశివారి ఆరోగ్యం విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు లేదా అజీర్తి వంటి ఇబ్బందులు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. కాబట్టి మీరు తీసుకునే ఆహారం విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. బయటి ఆహారం లేదా మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. పని ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల మీరు కొంత ఆందోళనగా లేదా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. యోగా, ధ్యానం లేదా మీకు ఇష్టమైన సంగీతం వినడం వంటివి మీకు ఉపశమనం కలిగిస్తాయి. తగినంత నిద్రపోవడం కూడా చాలా అవసరం. నిద్రలేమి మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఉద్యోగస్తులైన ధనుస్సు రాశివారికి ఈ రోజు కార్యాలయంలో కొన్ని కొత్త సవాళ్లు ఎదురుకావచ్చు. మీ యొక్క పనిభారం పెరిగే అవకాశముంది మరియు మీరు అనుకున్న సమయానికి పనులను పూర్తి చేయడంలో కొంత ఇబ్బంది పడవచ్చు. సహోద్యోగులతో మీ సంబంధాలు బాగానే ఉంటాయి, కానీ వారి నుండి మీరు ఆశించినంత సహాయం అందకపోవచ్చు. కాబట్టి మీ పనులను మీరే స్వయంగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ఈ రోజు చాలా ముఖ్యం. మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా మరియు సూటిగా చెప్పడం వల్ల అపార్థాలు తలెత్తకుండా ఉంటాయి. ఉన్నతాధికారులతో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. వారి సూచనలను మరియు సలహాలను గౌరవించండి. మీ యొక్క పనితీరును మెరుగుపరుచుకోవడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులైన ధనుస్సు రాశివారికి ఈ రోజు కొంచెం నిరాశ కలిగించే రోజు కావచ్చు. మీరు ఆశించినంత లాభాలు రాకపోవచ్చు మరియు మీ యొక్క వ్యాపార వృద్ధి కొంత మందగించవచ్చు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. మీ యొక్క ప్రస్తుత వ్యాపార కార్యకలాపాలపై దృష్టి పెట్టడం మరియు వాటిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించడం మంచిది. మీ యొక్క పోటీదారుల కదలికలను గమనించండి మరియు మీ వ్యాపార వ్యూహాలను మార్చుకోవడానికి ప్రయత్నించండి. మీ యొక్క వినియోగదారులతో మంచి సంబంధాలు కొనసాగించడం చాలా ముఖ్యం. వారి యొక్క అభిప్రాయాలను మరియు సూచనలను పరిగణనలోకి తీసుకోండి. ఆర్థికపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి మరియు మీ యొక్క నగదు ప్రవాహాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. మీరు భాగస్వామ్య వ్యాపారం చేస్తుంటే మీ భాగస్వామితో ఏవైనా విభేదాలు ఉంటే వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. విద్యార్థులైన ధనుస్సు రాశివారికి ఈ రోజు చదువుపై ఏకాగ్రత పెట్టడం కొంచెం కష్టంగా ఉండవచ్చు. మీ మనస్సు చంచలంగా ఉండవచ్చు మరియు ఇతర విషయాలపైకి మళ్లవచ్చు. పరీక్షలు దగ్గర పడుతున్నందున మీరు మీ యొక్క సమయాన్ని మరియు శక్తిని పూర్తిగా చదువుపైనే కేంద్రీకరించవలసిన అవసరం ఉంది. మీరు చదివిన విషయాలను గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి మరియు ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోండి.
మీ యొక్క స్నేహితులతో కలిసి చదవడం లేదా ఒక స్టడీ గ్రూప్లో చేరడం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీ ఉపాధ్యాయుల నుండి సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. వారు మీకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వగలరు. మీరు ఏదైనా నిర్దిష్ట సబ్జెక్ట్లో ఇబ్బంది పడుతుంటే దానిపై ఎక్కువ సమయం కేటాయించండి. మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్న విరామాలు తీసుకోండి మరియు మీకు ఇష్టమైన పనులు చేయండి. క్రమం తప్పకుండా చదవడం మరియు మీ యొక్క లక్ష్యాలను గుర్తుంచుకోవడం విజయాన్ని సాధించడానికి మీకు సహాయపడుతుంది. మీ యొక్క భవిష్యత్తు కోసం మీరు చేసే కృషి ఈ రోజు మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ధనుస్సు రాశివారు ఈ రోజు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఇతరుల వ్యక్తిగత విషయాలలో లేదా వివాదాలలో తలదూర్చకుండా ఉండటం మంచిది. మీ యొక్క మాటలను మరియు ప్రవర్తనను అదుపులో ఉంచుకోండి, ఎందుకంటే మీ యొక్క నిర్లక్ష్యపు మాటలు ఇతరులను బాధించవచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరికీ గుడ్డిగా నమ్మవద్దు మరియు ఎటువంటి హామీలు ఇవ్వవద్దు. మీ యొక్క విలువైన వస్తువులను మరియు డబ్బును జాగ్రత్తగా చూసుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. రహదారి నియమాలను పాటించండి మరియు వాహనాన్ని సురక్షితంగా నడపండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు ఏదైనా చిన్నపాటి అనారోగ్యం అనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ధనుస్సు రాశివారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి మీకు ప్రేమ మరియు మద్దతు లభిస్తుంది. అయితే కొన్ని చిన్న చిన్న విషయాలలో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశముంది. కాబట్టి మీరు సహనంతో మరియు ప్రేమతో వ్యవహరించడం మంచిది. మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండండి. మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి మరియు వారిని క్రమం తప్పకుండా పలకరించండి. మీ యొక్క తోబుట్టువులతో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి మరియు వారితో సమయం గడపడానికి ప్రయత్నించండి. ధనుస్సు రాశివారికి ఈ రోజు వారి జీవిత భాగస్వామితో సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. మీ ఇద్దరి మధ్య ప్రేమ మరియు అవగాహన పెరుగుతుంది. మీరు మీ భాగస్వామితో కలిసి ఆనందంగా గడపడానికి అవకాశం లభిస్తుంది. మీ యొక్క భావాలను మరియు ఆలోచనలను మీ భాగస్వామితో పంచుకోవడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. మీ భాగస్వామి యొక్క అభిప్రాయాలను గౌరవించండి మరియు వారి యొక్క నిర్ణయాలకు మద్దతు ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.